హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈరోజు మార్నింగ్ అయితే ఇలా క్యారెట్ను బీట్రూట్ అయితే ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుంటున్నాను. అయితే చాలామంది అయితే మనకు కామెంట్ చేస్తున్నారు, ఆంటీ మీకు బడ్జెట్ ఎంత అవుతుంది నెల వచ్చేసరికి, మీకు సరుకులకి ఎంత అవుతున్నాయి, చాలా ఎక్కువ అవుతున్నాయి అని చాలామంది అనుకుంటున్నారండి. ఏం లేదండి, మనం మామూలు టిఫిన్లు చేసుకున్నా అంతే. ఆ టిఫిన్ల ప్లేస్లో జ్యూస్ తాగుతున్నాం. ఒక్క పావు కిలో క్యారెట్ ఉన్నా, ఒక్క చిన్న బీట్రూట్ ఉన్నా కూడా ఇద్దరికి జ్యూస్ అయిపోద్ది చక్కగా. కాకపోతే ఏంటంటే మనకు చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, చాలా అయిపోతుందని అనుకుంటున్నాం మనం. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకునేదాన్ని. ఏం కాదండి, మామూలుగా మనం రోజువారీ చేసుకునే పూరీలు చపాతి దానికంటే ఇది తక్కువే అవుతుంది. వండే పని లేదు, గ్యాస్ పని లేదు, గ్రైండర్ పని లేదు, తోముకునే పని లేదు. ఇవంటే ఫ్రూట్స్ తిన్న ప్లేట్లు ఊరుకుని ఇలా కడిగినా కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. చాలా ఈజీ, మనకు చాలా హెల్దీ అనమాట. మీరు పోనీ ఒక్క 2 రోజులు 3 రోజులన్నా ఇలా ట్రై చేసి చూడండి, ఎంత హాయిగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. లేకపోతే నేనేమన్నా పిచ్చిదాన్నండి పొద్దున్నే లెగ్స్ ఇవన్నీ తీసుకోవడానికి. ఎందుకంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్ మంతన్ గారి ఆశ్రమంలో అయ్యింది. అంతకుముందు అయితే నాకు కూడా ఫ్రూట్స్ అయితే తినేవాళ్ళం, కానీ ఇలా జ్యూస్ అయితే తాగడం తెలీదు. అక్కడ ఉన్నప్పుడు నాకు ఒకరోజు అయితే నేను జ్యూస్ ఫాస్టింగ్ ఉన్నాను. తర్వాత అసలు ఇక్కడ వెళ్ళి ఫుడ్ ఎలా ఉంటుందని అవన్నీ చూశాను అనమాట. నేను ఉప్పులు లేవు, నూనెలు లేవు, కారాలు లేవు, అవన్నీ అసలు నాకైతే ఎంత హాయిగా అనిపించింది. ఇలా పడుకుంటే చాలండి, నిద్ర పట్టేసేది. ఇంకా రాత్రి పడుకుంటే తెల్లారే లెగిసేవాళ్ళం. గ్యాస్ ట్రబుల్ కానీ లేకపోతే నిద్ర పట్టకపోవడం కానీ అసలు ఏమీ లేదనమాట. బీపీ కూడా 120/80, 120/70 చాలా నార్మల్గా ఉంటుంది. నేనైతే పచ్చళ్ళు పట్టడం కూడా మానేశాను. మాకు పచ్చళ్ళు తినే ఖర్చు కూడా లేదు. పొద్దున్నే కాఫీ టీలు బదులు కాఫీ టీ తాగొచ్చు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అనమాట. కాఫీ టీ ఖర్చు కూడా మాకు లేదు. ఒకటేనండి బ్యాలెన్స్, ఫుడ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నామో ఇది కూడా అంతే అనమాట. ఒకటి తగ్గించుకున్నామంటే ఇంకోటి చూసుకుంటున్నాం, అంతే కదా. 2 బ్యాలెన్స్ అయిపోతున్నాయి అక్కడికి. అయితే మనం ఏది తిన్నా ఎంత హెల్తీగా ఉన్నామనేది చూసుకోవాలి. అదనమాట బడ్జెట్ గురించి. అయితే మీకు ఎంత అవుతుందో మాకు కూడా అంతే అవుతుందండి. మేమేమి వెండి బంగారం తినట్లేదు. కాకపోతే మీకు చూడడానికైతే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి ఏంటండి, ఒక పొన్నగంటి కూర పప్పు, లేకపోతే దోసకాయ పచ్చడి, లేకపోతే సొరకాయ కూర, లేకపోతే ఎప్పుడన్నా కొంచెం చికెను, అంతే కదా. ఇప్పుడు ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్డే కదా మేము కూడా తినేది. మేము నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం చాలా వరకు కొలెస్ట్రాల్ ఆ సమస్యలు వస్తున్నాయి కాబట్టి నేను కూడా చాలా వరకు తగ్గించాను. పచ్చళ్ళు తిన్నా, పొద్దున కాఫీ టీ అలవాటు కాదు, తగ్గించేసుకున్నాను. ఎప్పుడన్నా వీక్లీ ఒకసారి అని పెట్టుకున్నాము. ఇంకా ఉండలేము అంటే 2 సార్లు, అంతే తప్పించి డైలీ అయితే అసలు మేము పాలు కొనే పనే లేదు. ఇంకా అవన్నీ ఇందులో బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. అదేనండి, మనం చెప్తున్నాను కదా, మనకి ఇప్పుడు నాకు షుగర్ కంట్రోల్లో ఉందంటే ఫుడ్ని బట్టే మెయిన్. థైరాయిడ్ కంట్రోల్లో ఉందంటే థైరాయిడ్ని ఫస్ట్ నాకు 25 mg ఇచ్చారు. తర్వాత అయితే నేను రవికాంత్ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసలు థైరాయిడ్గా వద్దండి అన్నారు. ఇంకా అయితే అప్పటి నుంచి నేను థైరాయిడ్ కూడా వాడట్లేదు. మళ్ళీ ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా అనేది నెక్స్ట్ అయితే చూపించుకోవాలి ఒకసారి. అలా మన ఫుడ్తోనే మనం ఎక్కువ కంట్రోల్ చేసుకోవచ్చండి. దాంతోపాటు చిన్న వాకింగ్, ఎక్సర్సైజ్లో ఏవో ఒకటి అనమాట. అది చాలామందికి అపోహ తీరిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒక్క టీ కాఫీ మనం తగ్గించుకున్నామంటే పాలు, పంచదార, కాఫీ పొడులు ఇవన్నీ మన ఖర్చు తగ్గినట్టే కదా. ఒక నిల్వ పచ్చడి పడతామండి. నిల్వ పచ్చడి పడితే నిల్వ పచ్చడి తిన్నప్పుడు నాకు తలంతా తిరిగిపోయి ఇలా పడిపోయినట్టు అనిపించేది. లాస్ట్ 2 years ముందైతే నేను కూడా ఆవకాయ పట్టుకున్నప్పుడు అంటే నాకేమైందంటే అసలు చాలా సీరియస్ అనమాట. ఇలా ఒక్క సెకండు అసలు మెదడు ఏమైపోతుందో తెలియట్లేదు అనమాట. పడిపోతుంటే పిల్లలు చేయి పట్టుకుంటున్నాను. ఎక్కడన్నా గోడ దగ్గర నుంచున్నప్పుడైనా సరే అమ్మో పడిపోతానేమో, ఏమైనా అసలు ఒక్క క్షణం ఏమవుతుందో మాకు తెలియట్లా.
అప్పుడు ఇంక అనుకున్నాను అనమాట. ఒక 10 రోజులు పచ్చడి తినడం మానేసి చూద్దామని. అప్పుడు ఆ నిల్వ పచ్చడి ఎప్పుడు మానేసానో నాకు బీపీ అసలు బీపీ కాదు, కళ్ళు తిరగడం కాదు, ఏమీ లేదండి. అందుకని రోటి పచ్చళ్ళు అవి తింటే మనకు బెస్ట్. అప్పటికప్పుడు చేసుకుంటాం. నిల్వ పచ్చడిలో ఉప్పు విపరీతంగా వేస్తాము, నూనె వేస్తాము. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మనకు చూపిస్తుంది. బీపీ కూడా చాలా సైలెంట్ కిల్లర్ అండి. వీలైనంత వరకు పట్టిన పచ్చళ్ళు అవి మానేసి ఇలా రోటి పచ్చళ్ళు చేసుకున్నాం అనుకోండి, చాలా ఆయిల్ తక్కువ, ఉప్పు తక్కువ, టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడే అనమాట. మనకు చాలా ఈజీగా అయిపోతుంది, ఖర్చు లేదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇవన్నీ నేను ఫాలో అవుతున్నానండి. మీరు కూడా ఎవరికన్నా మోటివేషన్ అవుతుందనే నా ఉద్దేశం అనమాట. ఇదిగోండి, నేను కూడా ఇలా రోటి పచ్చళ్ళే చేస్తాను ఎక్కువగా. ఇదిగోండి, ఇంకా ఇలా ఈ రోటి పచ్చళ్ళతో పాటు మీరు చూస్తున్నారు కదా, ఒకరోజు బ్రౌన్ రైస్ అని. ఇప్పుడు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. 2 రేట్లు అయితే దగ్గరగానే ఉంటాయి. ఇదిగోండి, నేనైతే చాలా వరకు అయితే వైట్ రైస్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ గబుక్క నానబెట్టలేదు, మర్చిపోయాము అన్నప్పుడైతే ఇంకా వైట్ రైస్ అయితే వండినప్పుడు కూడా క్వాంటిటీ చూసుకోవాలండి. నేను కూడా చాలా వరకు అదే, చాలా వీడియోస్, చాలా డాక్టర్ గారు చెప్పేవి నేను చాలా వింటాను కదా. క్వాంటిటీ తక్కువ తిన్నామంటే మనకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ షుగర్ చాలా డేంజర్ అండి. మనకి ఇప్పుడే ఒక్క రోజులోనే ఏమీ తెలియదు. మా అమ్మకు కూడా అలాగే అనమాట. ఆ షుగర్ కంట్రోల్ లేకుండానే కిడ్నీ కొట్టేసింది, అలాగే హార్ట్ అటాక్ వచ్చింది. ఏదన్నా జీన్స్లో కూడా ఉంటుంది. దాంతోపాటు మనం ఇలా ఫుడ్ని కూడా కొంచెం, మనకంటే ఇప్పుడు తెలుసు కొద్దిగా కూస్తో కాస్తో, అస్సలు తెలియకపోతే అప్పుడైతే మనకైతే చాలా నష్టపోతాము. అందుకనే మనం ఇలా కొంచెం ఫుడ్ని ఇలా కంట్రోల్లో చేసుకున్నామంటే చక్కగా అన్నీ కంట్రోల్లో ఉంటాయి. మనం కూడా ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళాలి, భయపడాల్సిన పని ఉండదండి. మనం ఇలాంటి ఫుడ్ తిన్నామంటే పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అమ్మ మనకు షుగర్ ఎక్కువ అవుతుందా, గ్యాస్ వస్తుందా. గ్యాస్ గురించి కూడా నేను చెప్పాను కదా, అంతకుముందు అయితే నేను అస్సలు నీళ్లు తాగేదాన్ని కాదు. నీళ్ళు ఎప్పుడైతే మనం తాగమో అప్పుడే నాకు కూడా చెయ్యి ఎంత లాగేసి చాలా సీరియస్ అయిపోయినట్టు అయిపోయేది అనమాట. ఇంకా నేను మెల్లిగా ఇలా ఫుడ్ను మార్చుకుంటూ కొంచెం ఎక్సర్సైజులని, యోగాని ఇలాంటివన్నీ చేసుకుంటూ చూడండి. ఇప్పుడు మనం ఇలాంటి చక్కగా ఇలా లంచ్ ప్లేట్ కలర్ఫుల్గా పెట్టుకున్నాం అనుకోండి, ఈ కీరా, క్యారెట్లు ఇలాంటివి తినేసరికి మనకు కడుపు ఫుల్ అయిపోద్ది. కొంచెం అన్నం ఎంత తిన్నా కూడా చూడండి, ఇలా కొద్ది కారపొడి, ఈ కారపొడి కూడా గుమ్మడి గింజలతో చేసింది. అందులో కూడా ఎక్కువ ఉప్పు కలపలేదు, ఎక్కువ ఆయిల్లో నేనేమీ ఫ్రై చేయలేదు. ఇప్పుడు ఇలా లంచ్ ప్లేట్ ఇలా తిన్నామంటే ఎంత హాయిగా అనిపిస్తుందో, వెంటనే నిద్ర కూడా రాదనమాట. ఇంక వేరే పనులు కూడా మనం చేసుకోగలుగుతాము. వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి, ఒకవేళ బయటకు వెళ్తున్నా కూడా ఇలా చక్కగా ఇలా కట్టుకెళ్ళిపోయారు అనుకోండి, హాయిగా మీకు ఈవినింగ్ వచ్చేసరికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవన్నీ. మనం గంటల వంటగదిలో నుంచొని చేయాల్సిన పని అయితే అస్సలు ఉండదు. చూస్తున్నారు కదా మన వీడియోస్లో అన్నీ హెల్తీ, చాలా ఈజీ అనమాట. ఇంకా చిలకడ దుంపలు ఉంటే ఎప్పుడు ఉడకబెట్టడం ఎందుకని చెప్పి నేనైతే ఇలా పిల్లలకి ఇలా కాల్చి కూడా ఇస్తాను. ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇలా న్యాచురల్గా దొరికేవైతే మనం పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. అంతకుముందు నేను ఇవి ఓవెన్లో పెట్టి కూడా కాల్చేదాన్ని. ఇదిగోండి, లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా పెట్టేసుకున్నామంటే చక్కగా ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అనమాట. నేను కూడా చిన్న ముక్క తింటాను. ఆ రోజు అన్నం ఫుడ్ ఏదో ఒకటి కొద్దిగా తగ్గించుకున్నామంటే ఇది కొంచెం తిన్నామంటే చాలు అనమాట. ఇంకా తర్వాత మల్టీగ్రెయిన్ అయితే నేనైతే చాలాసార్లు చూపించానండి. మనకు అది కూడా చూడండి, నేను ఇప్పుడు ఫుడ్ బ్యాలెన్స్ ఎలాగో ఇలా మనం ఈ మనీ బడ్జెట్ బ్యాలెన్స్ కూడా అలాగే చూసుకోవచ్చు. మనం కొన్న పిండికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఏదైనా సరే బయట కొన్నాం అనుకోండి, దానికంటే ఇది సగమే ఖర్చు అవుతుంది. మీరు చూడండి, మనం ఇలా పిండి అన్నీ కలిపి ఇలా మరపట్టించుకున్నామంటే కొద్దిగా శ్రమ తప్పించి ఇంకేమీ లేదనమాట. మనకైతే అన్ని పోషకాలు, కావాల్సిన పోషకాలు అందుతాయి. చక్కగా 2 పుల్కాలు తిన్నా, 2 చపాతీలు తిన్నా, దీంతో పూరీలు అన్నీ చేసుకోవచ్చు. నేను దీంతో గవ్వలు కూడా చేశాను లాస్ట్ టైము. ఇదిగోండి, చక్కగా ఇలా మనం మరపట్టించుకున్నామంటే ఇదైతే పిండి కూడా చాలా ఒదుగా వద్ది. ఇప్పుడు నేను 2 కేజీలకి వేసాను. 2 కేజీలకి 100 గ్రాములు చొప్పున వేస్తున్నాను. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. నేనైతే థైరాయిడ్ ఉన్న
గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి శనగలును, సోయా బీన్స్ ఒకటి నేను అసలు కలపట్లేదండి. నేను కూడా మామూలుగా అసలు కలపను. థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా బీన్స్ అది అసలు మానేయండి. చక్కగా ఇలా జొన్నలు, రాగులు, సజ్జలు, మొక్కజొన్న 2 కేజీలకి నేను 100 గ్రాముల చొప్పున వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ పిండి ఎలా నిల్వ చేసుకోవాలంటున్నారు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో మూత టైట్గా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటారా, ఇదిగోండి మర్చిపోయాను, మీ క్వేకర్ ఓట్స్ అనమాట. స్టీల్ కట్స్ అన్నా మీరు వాడుకోవచ్చు. ఈ ఓట్స్ వేయడం వలన మనకు చపాతీ చాలా మృదువుగా, మెత్తగా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా విడిగా ఓట్స్తో మనం ఉప్మా చేసుకున్నా, ఏది చేసుకున్నా అదొక్కటే అందుతుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, మనకి అన్ని ధాన్యాలతో పాటు ఈ ఓట్స్ని కూడా కలుపుకోండి. మీకు గోధుమ పిండి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి గోధుమ పిండి మనకి ఎక్కడా దొరకదు. నేనైతే ఇవన్నీ కడుగుతాను, కానీ ఓట్స్ కడిగేసరికి ఏమవుతుందంటే అవి నీళ్ళల్లో నానిపోయి ఎండబెట్టేసరికి వాటితో కలిసిపోతుందండి. ఒక్కోసారి అయితే నీళ్ళతో పాటు వెళ్ళిపోద్ది అనమాట. అందుకనే ఓట్స్ని నేను లాస్ట్లో కలుపుతాను. అది కడగకపోయినా పర్వాలేదు. ఇవన్నీ అయితే నీట్గా కడిగి ఎండపోసుకుంటే మనకైతే పిండి కూడా చక్కగా బాగుంటుంది అనమాట. జొన్న రొట్టెలకని చెప్పి నేను కొన్ని పచ్చ జొన్నలు, కొన్ని తెల్ల జొన్నలు మిగిలినాయి. ఈ 2 జొన్న పిండి పట్టిద్దామని చెప్పి నేనైతే విడిగా ఇవి కడుగుతున్నాను అనమాట. కొద్దిగా ఏమో జొన్న రవ్వ కూడా పట్టిస్తాను. జొన్న ఇడ్లీ అవి కూడా మనకు చాలా మంచిది. తొందరగా షుగర్ లెవెల్స్ అయి పెరగవు. పిల్లలు కొంచెం చిన్నప్పటి నుంచే బొద్దుగా ఉన్నా కూడా పిల్లలకు కూడా ఈ జొన్న ఇడ్లీ కూడా చక్కగా పెట్టచ్చు. మనం ఏది మానక్కర్లేదండి. మనం ఎప్పుడు తినే ఇడ్లీ ఉప్పుడు బియ్యం బదులు చక్కగా ఈ జొన్న రవ్వ ఇలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మార్పులు చేర్పులు మనమే చేసుకున్నామంటే 100% ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇదిగోండి నేనైతే జొన్నలను అయితే ఇలా నీటికి కడిగేసి ఇలాంటి దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, నీళ్లు కారిపోతే మనకేం బయటికి కూడా పోవన్నమాట. ఇదిగోండి నేనైతే పైన చక్కగా స్లాబ్ అంతా నీట్గా ఊడ్ చేసుకొని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకుంటాను. అందుకే మనకి ఎగిరినా కూడా ఏం పడవు అనమాట. అయితే మనకు ఖర్చు తక్కువ అవుతుంది. మన చేతులతో మనమైనా పట్టించుకుంటున్నాం కాబట్టి నీట్గా కడిగి ఎండపోసుకుంటున్నాం. ఈ చపాతీ పుల్కా తిన్నామంటే అసలు మనకు కడుపు నొప్పి కానీ అరగనట్టు కానీ అసలు ఏమీ అనిపించదు. చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి నీళ్ళన్నీ ఇలా వడబెట్టేసినాక నేను చక్కగా ఇలా అయితే ఒక పక్కనేమో గోధుమలు అవి అన్నీ కలిపి అవి ఎండబెట్టాను. ఇవైతే 2 రోజులు ఎండితే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఈ పిండి మనం రోజు వాడేస్తాం కాబట్టి అయిపోతూ ఉంటుంది. అదే అడిగారు కదా, ఏంటంటే గోధుమలకి జొన్నలకి దోమలు కొడతాయి అనుకుంటున్నారా? కాదండి, పక్షులు ఏం చేస్తున్నాయి అంటే నేను కొన్ని గింజలు వదిలేస్తాను లాస్ట్లో, అవి తినవు. ఇవి ఇవన్నీ లాగేస్తాయి అనమాట. దుప్పటి మీద ఉన్నవన్నీ అటే చల్ల చెదురు అయిపోతాయి. ఇంక అందుకనే నేను ఇలా అయితే దీంట్లో ఒకళ్ళు గాలి వచ్చిన దుమ్ము ధూళి కూడా వెళ్ళదని చెప్పి ఆ ఇంట్లో మేము వేసుకునే దోమతెరని అయితే ఇలా మెల్లిగా పెట్టేస్తాను. మనం ఎలా పెట్టినా అలాగే ఉంటాయి. కొంచెం బాగా ఎండ ముద్దని మధ్యాహ్నం అయినాక ఒకసారి తీసేస్తాను అనమాట. ఎండతో పక్షులు అయితే రావు. ఇది మార్నింగే పొద్దున్నే తొందరగా ఎండేసాను. పొద్దున్నే తొందరగా ఎండ వస్తుందని 1-2 రోజులు ఎండితే చాలన్నమాట. మీరు కూడా చిన్నవండి ఇలాంటివన్నీ మనం చూసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటాము. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా బఠానీ చాట్ అనమాట. చాలా నాకు కామెంట్ చేశారు, అంటే క్రేవింగ్స్ని ఎలా ఆపుకుంటారని. మేము కూడా అన్నీ తింటామండి, అన్నీ చూసుకొని కొంచెం బ్యాలెన్స్డ్గా తింటాము. నేను బఠానీ చాట్ చేద్దామని బఠానీలు నైటే నానబెట్టి ఇదిగోండి ఈవినింగ్ వచ్చేసరికి నాకు కూడా అనిపిస్తుంది. ఇదిగోండి బఠానీలను అయితే చక్కగా ఎన్ని విజిల్స్ అనే కాదు, ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. దీనికైతే ఒక 6-7 విజిల్స్ అయితే పడతాయి. కొన్ని బఠానీలను అయితే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టి కొన్ని అయితే ఇలా మెత్తగా మెదిపేస్తున్నాను. ఇది మిక్సీలో ఏమి వేయక్కర్లేదండి, ఎందుకంటే మెత్తగా మెదుగుతాయి కాబట్టి మనకు సరిపోతుంది అనమాట. దీనికి ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బయట కొన్న బఠానీ చాట్ కంటే మనం చేసుకునేది ఇంకా బాగుంటుంది.
ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసాను, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఈ ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా టమాటాలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పొడి వేసాను, ఎక్కువ కాదు. ఇదిగోండి బఠానీ మెత్తగా మెదిపేసాను కదా, అదైతే ఇలా వేసేసాను. కొంచెం వాటర్ పోసి ఇవన్నీ చక్కగా కలిపి ఒక్క 5 నిమిషాలు ఇలా ఉడికినాయి అనుకోండి, చక్కగా బఠానీ చాట్ అయితే మనకు రెడీ అయిపోద్ది అనమాట. బయట కొన్న బఠానీ చాట్ కంటే ఇదైతే మనకు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా అయితే నేను చక్కగా, చాలా ఈజీ అండి, పిల్లలకు బయట కొనకుండా మనం అందరం డిన్నర్ స్కిప్ చేసి ఇవి తినేయచ్చు అనమాట. అందరం తినొచ్చు. ఇందులో మనం చింతపండు గుజ్జు అవేం కలపలేదు, అందుకనే గ్యాస్ వస్తుందన్న ప్రాబ్లం కూడా మనకేం లేదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నైట్ పూట అయితే చింతపండుతో చేసినవి పులుసులు, పప్పు, ఆకుకూరలు అలాంటివి అయితే నైట్ అయితే చాలా వరకు తగ్గించేయండి, మీకైతే గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.